అడవిలో పశువులను మేపొద్దంటూ అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఎందుకని ప్రశ్నిస్తే తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ పశువుల కాపర్లు ఆందోళనకు దిగారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి అటవీశాఖ కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టారు. కార్యాలయం లోపలికి పశువులను తోలి గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. పశువులను మేపేందుకు వెళ్లిన తమపై వారి దౌర్జన్యం ఏంటని పశువుల కాపర్లు ప్రశ్నిస్తున్నారు. తమను అడ్డుకున్న తమపై దాడి చేసిన అటవీశాఖ సిబ్బందిని ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు పశువులకు కోసం కేటాయించిన ప్రాంతాల్లోనే కాపర్లు వాటిని మేపాలని, అలా కాకుండా నిషేధిత జోన్లో మేపుతున్నారని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఒక్క వర్షకాల ఒక్కరిని వాటి గలవాటి గుంజిండు గుంజినాక ఎవరు గుంజిండా ఎట్లా అయిందిరా అని మేము అడిగినాం. అడిగితే నువ్వు గలవాటి గుంజుని కారణం ఏమున్నారా మనం అడగడం కానీ మేము ముగ్గురం పోయినాం. పోయే వరకల్లా మేడం సార్ ఫోన్ చేసిన అంటున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే మీరు ఎందుకు వచ్చిండు, మా బార్డర్లకు మీరు ఎట్లా వచ్చిండు అని మమ్మల్ని వాదించితే అమ్మ మీరు పెంచిన గడ్డలకు రాలే, మీరు చెట్లు పెట్టినందుకు రాలేదు, ఈ కంకాకు అన్నం తినడానికి వచ్చినాయి అని నేను అన్నాక నువ్వు మా ఇంకా మర్రవాడతావని వాడు డ్రైవర్ వాడు ఇంకా మంచిది చేయలేవాడితే నేను చేయడం పెట్టినాక మళ్ళా అటు కొట్ట సాట కాక మళ్ళీ నా చేతులకి వెళ్ళి కట్టె గుంజుకొని నన్నే 4 దెబ్బలు కొట్టింది. అయితే మనకు అటవీశాఖ నిర్ణయించిన దాని ప్రకారంగా మేము ఇందనపల్లి నార్త్ బీట్లో ఒక 3 కంపార్ట్మెంట్లు ఆవులను కానీ పశువులను కానీ మేకలను మేపుకోవడానికి ఇచ్చినాము. ఆ కంపార్ట్మెంట్ నెంబర్ లేదంటే 238, 239, 240. వీళ్ళు ఏంటంటే ఎలాంటి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు బలవంతంగా 179 కంపార్ట్మెంట్లో ఉన్న గ్రాస్ ప్లాట్ అన్నింటినీ మేపడానికి ప్రయత్నించగా మా యొక్క బీటాకు సెక్షన్ అధికారులు వెళ్ళి వాళ్ళని వారించినారు. తర్వాత అదేవిధంగా నేను కూడా ఈవినింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బర్రెలు మొత్తం జమ చేసి కనిపించినారు. బాబు ఇళ్లకు పర్మిషన్ కూడా వెళ్ళకూడదు, మీకు ఇచ్చిన ఏరియాలో మీరు మేపుకోవాలని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఒక్క వర్షకాల ఒక్కరిని వాటి గలవాటి గుంజినాక ఎవరు గుంజిండా ఎట్లా. ఆదిలాబాద్ పట్టణంలోని